ఈ మధ్యలో కొన్ని మీరు గమనిస్తున్నారు కావచ్చు, బ్యాంకులకు సంబంధించిన యాప్స్ వస్తున్నాయి. అంటే డైరెక్ట్గా పంపించి మీరు మీ బ్యాంక్ అకౌంట్ కాసేపట్లో క్లోజ్ అవుతుంది, బ్లాక్ ఇట్లాంటి బ్యాంక్ అకౌంట్ ఓటీపీ నెంబరు బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అవుతుందని చెప్తున్నారు, మీ ఫోన్ నెంబర్ క్లోజ్ అవుతుంది, బ్లాక్ అవుతుంది అని చెప్తున్నారు. అఫెండర్స్ ఈ యొక్క ప్రజలు ఏ విధంగా అయితే భయానికి లోనవుతారో, ఇమ్మీడియట్లీ స్పాంటేనియస్గా రెస్పాండ్ అవుతారో, మనకి ఈజీగా ట్రాప్ అవుతారో అవి చూస్తున్నారు. అవి చూసి వాటి మీద వాళ్ళని టార్గెట్గా చేసుకుంటూ ఫిషింగ్ చేయడం ద్వారా కూడా డబ్బులు లాగేస్తున్నారు కదా. ఫిషింగ్, విషింగ్, వీఆర్ హ్యావింగ్ మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్, మల్టిపుల్ ఎంఓస్, చాలా రకాల ఎంఓస్ ఉన్నాయి ఇందులో. మనకు ఓటీపీస్ కానించి మొదలెడితే ఇప్పుడు ఇది దినదినంగా వివిధ రకాల ఎంఓస్కి దీని మీద మన సైబర్ సెక్యూరిటీ బ్యూరో, మన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అనుక్షణం స్టడీ చేస్తుంది. ముఖ్యంగా జనాన్ని అవేర్నెస్లో తీసుకురావడానికి, వాళ్ళు ఈ క్రైమ్ బారిన పడకుండా ఉండడానికి సన్నద్ధం చేయడమే కాకుండా, ఒకవేళ దురదృష్టవశాత్తు వాళ్ళు ఏదైనా సైబర్ క్రైమ్ బారిన పడినా ఇమ్మీడియట్లీ వీఆర్ రిజిస్టరింగ్ కేసెస్ ఆల్వేస్. ఈవెన్ ప్రతిరోజు మనకు సైబరాబాద్లో చాలా కేసులు నమోదవుతున్నాయి. సో ఏంటంటే ఈ సందర్భంగా మీరు కూడా ముందుకు రావడం బిగ్ టీవీ వారికి, అదేవిధంగా మనకేందంటే ఎవరైనా ఈ సైబర్ క్రైమ్ బాధితులుగా ఉన్నారా అంటే మనకు ఎన్సీఆర్పి పోర్టల్లో వాళ్ళకి ఇమ్మీడియట్లీ కంప్లైంట్ చేస్తే మనం ఏదైనా లాస్ అయిన అమౌంట్ ఉంటే పుట్ ఆన్ హోల్డ్ అవుతుంది. 1930కి కాల్ చేసినా పుట్ ఆన్ హోల్డ్ అవుతుంది. ఈ రెండు ఇమ్మీడియట్లీ చేయాలి. మనం ఎప్పుడైతే మనం ఫ్రాడ్స్టర్ బాధితులు అయినము అని ఎటువంటి తెలుస్తుందో ఇమ్మీడియట్లీ చేసినట్లయితే ఇలాంటి కాల్స్ ఈవెన్ అందరికీ వస్తున్నాయి. ఎందుకంటే 1000 కాల్స్ చేస్తే వానికి 1-2 క్లిక్ అయినా చాలు, ఆ విధంగా ఉంటుంది.